ఏఎన్ఎం టు జీఎన్ఎం కు సంబంధించి జీవో నెంబర్ 115 వెంటనే అమలు చేయాలని హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రోహిణి డిమాండ్ చేశారు. సోమవారం డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 196 మంది ఏఎన్ఎం టు జీఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నామని నేడే రిలీవ్ అవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే జీఎన్ఎం క్యాడర్ గా తమకు పోస్టింగ్ ను ఈ నెల చివరి తేదీ లేదా వచ్చే నెల 1వ తేదీలోపు కల్పించాలన్నారు. జీఎన్ఎం కు కావాల్సిన అన్ని ట్రైనింగ్ ను తాము ప్రభుత్వ నిబంధన మేరకు నిర్వహించడం జరిగిందన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 3 టైర్ ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం జీఎన్ఎంకు సంబంధించి ట్రైనింగ్ పూర్తి చేసి ప్రభుత్వం పెట్టే పరీక్షలను ఉత్తీర్ణత సాధించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన తమకు జీఎన్ఎంలుగా తమ క్యాడర్ను పెంచి ఖాళీ ఉన్న స్థలంలో సీనియారిటీ ప్రకారం వెంటనే తమ మాతృస్థలంలో పోస్టింగ్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు మేము ఇక్కడ 196 మంది ఏఎన్ఎం టు జీఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని రిలీవ్ అయ్యి ఈ రోజు మూవ్మెంట్ ఆర్డర్ కోసము ఉమ్మడి చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయానికి అందరూ ఇచ్చేసి ఉన్నాము. ముఖ్యంగా మా అందరికీ మొదటి డిమాండ్ ఏమంటే, మేము ఏ స్థానం నుంచి అయితే వచ్చామో మా మాతృస్థానాలకి మమ్మల్ని రీబ్యాక్ చేయాలి. అతి ముఖ్యంగా 115 జీవోని మేము రిలీవ్ అయిన వెంటనే ఈ మంత్ చివరి లోపల లేదా వచ్చే నెల లోపల 115 జీవోని అమలు చేసి మా అందరికీ కూడా ఏఎన్ఎం టు జీఎన్ఎం అనే కేడర్ ని కల్పించి జీఎన్ఎం పోస్ట్ మాకు ఇప్పించాలని మరీ గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకు అంటే 3 టైర్ హెల్త్ కేర్ సిస్టమ్ లో మేము కమ్యూనిటీ లెవెల్లో వెల్ అండ్ గుడ్ క్వాలిఫై అయి వచ్చి తర్వాత జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసుకొని పరీక్షలు గవర్నమెంట్ ఏ పరీక్షలు అయితే నిర్దేశించిన పరీక్షలు పూర్తి చేసుకొని అందరూ క్వాలిఫై అయ్యి ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ కి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమంటే 115 జీవోని వెంటనే అమలు చేసి మా అందరికి జీఎన్ఎం పోస్ట్ ఎక్కడైతే వేకెన్సీ ఉందో వేకెన్సీ లిస్ట్ ప్రకారము యాజ్ పర్ సీనియారిటీ ప్రకారము అందరికీ తగిన పోస్టింగ్ ఇచ్చి మా అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఏఎన్ఎం టు జీఎన్ఎం వాళ్ళకి న్యాయం చేయాలని ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు మేము మూవ్మెంట్ ఆర్డర్ కోసం వచ్చాము. కాబట్టి మేమైతే ఎక్కడి నుంచి రిలీవ్ అయ్యి వచ్చామో మా మాతృస్థానాలకి మమ్మల్ని పంపించి మేము అక్కడ సేవలు చేసేదానికి మా యొక్క సర్వీస్ ని వినియోగించుకోవాల్సిందిగా వైద్య అధికారులకి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఏఎన్ఎం టు జీఎన్ఎం ట్రైనింగ్ లో మేము ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పరీక్షలు రాసి ఇంత వయసులో కూడా వయసు భారాన్ని మేము లెక్క చేయకుండా గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది మాకు. ఏఎన్ఎం టు జీఎన్ఎం అంటే ప్రమోషన్ ఛానల్ ద్వారా మేము మా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అనే ఉద్దేశంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆశతో ఈ 2.5 సంవత్సరము మాకు మామూలుగా అయితే 1/3/24కే ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ గడిచిన 6 నెలలుగా మేము జీఎన్ఎం ఎక్కడైతే మాకు క్లినికల్స్ ఇచ్చారో ఆ హాస్పిటల్లో వేరియస్ హాస్పిటల్స్ లో మేము మా సర్వీస్ ని అందించాము. కాబట్టి ఇప్పుడు 115 జీవోని తక్షణమే అమలు చేసి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో మాకు అందరికీ తగిన ప్రమోషన్ ఇచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పత్రికా ముఖంగా గవర్నమెంట్ అధికారులకి అందరం తెలియజేస్తున్నాం. ఈ 4/22 సంవత్సరము జగనన్న ప్రభుత్వంలో ఈ సర్ప్లస్ అంటే ఏఎన్ఎం టు జీఎన్ఎం వాళ్ళు ఎక్కువ ఏఎన్ఎంస్ మిగిలి ఉన్నారు అనే గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో మమ్మల్ని సర్ప్లస్ మిగిలి ఉన్నారంటే ఎలా మిగిలి ఉన్నారంటే ఆ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ గా ఉన్న ఏఎన్ఎంస్ ని మమ్మల్ని మర్చిపోయి పక్కన పెట్టేసి సచివాలయ వ్యవస్థ అని ఒక కొత్త వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థలో ఏఎన్ఎం ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి దాంట్లో ఎన్ని సచివాలయాలు అయితే ఓపెన్ చేస్తారో అన్ని సచివాలయాలకి ఏఎన్ఎంస్ ని గ్రేడ్ 3 ఉన్న సీనియర్ ఏఎన్ఎంస్ అంటే 25 నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంస్ ని మర్చిపోయింది గవర్నమెంట్. కాబట్టి ఆ మర్చిపోయిన మమ్మల్ని అందరినీ మీరు మిగిలి ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్వాలిఫికేషన్ ఉంటే మీరు పోయి జీఎన్ఎం ట్రైనింగ్ అవ్వండి అని ఒక అవకాశం ఇచ్చారు. అప్పుడు ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్నారు, డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి 1/4/22 సంవత్సరము అంటే గడిచిన 2.5 సంవత్సరం ముందున ఈ జీఎన్ఎం ట్రైనింగ్ కి పోయాము. ఏఎన్ఎం నుంచి జీఎన్ఎం పోయినాము. అక్కడ ఈ జీఎన్ఎం స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటుందో ఏ సిలబస్ అయితే ఫాలో అవుతుందో ఆ సిలబస్ ను మేము మొత్తం తరోగా ఫాలో అయ్యి ప్రాక్టికల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని గవర్నమెంట్ నిర్దేశించిన బిఈజిఎన్ఎం బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి అందరు కూడా పాస్ అయ్యి ఉత్తీర్ణత సాధించి మేము జీఎన్ఎం క్వాలిఫికేషన్
అంటే యాజ్ ఏ జిఎన్ఎం గా మేము వెల్ అండ్ గుడ్ క్వాలిఫైడ్ ఏఎన్ఎం టు జిఎన్ఎం నర్సెస్ అని నేను గంటాపదంగా పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తాను. జిల్లాలో 196 మంది ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి ఉన్నాం. 2050 మంది మొత్తము ఏఎన్ఎం టు జిఎన్ఎం క్వాలిఫై అయ్యి జిఎన్ఎం పోస్ట్ కోసం ఎదురు చూసే వాళ్ళు 2050 మంది ఉన్నాము. స్టైఫండ్ రూపంలోనే ఆ 4 నుంచి 8 వేల రూపాయలు ఇస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చే 5,000 పారితోషికం అనేది చాలా చిన్న మొత్తము. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ నిర్వహించినప్పుడు వేరే సుదూర ప్రాంతాలకు పోయి అక్కడ పని చేయాల్సి ఉంటుంది, కాబట్టి కష్టపడాల్సి వస్తుంది, వ్యయ ప్రయాసాలకు వచ్చి సర్వీస్ అందించాల్సి ఉంటుంది. కాబట్టి 5,000 అనే దాన్ని కొంచెం పెంచితే మా అందరూ కూడా చాలా ఏఎన్ఎం టు జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ అందరూ కూడా జాయిన్ అయిన వాళ్ళు సంతోషిస్తారని గవర్నమెంట్ కి మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇంకా మేడం గారిని కలవలేదు.